పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన్న ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం చదువుకుందాం. మిగ్దోలులో కానీ, తహపానీసులో కానీ, నోపులో కానీ, పత్రోసులో కానీ ఐగుప్తు దేశ వాసము చేయుచున్న యూదులందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదకిని యూదా పట్టణములన్నిటి మీదకిని రప్పించిన కీడంతయు మీరు చూచుచూనే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరగని అన్ని దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయుచు వచ్చుట వలన వాటి నివాసములు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించిరి. గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా. మరియు నేను పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హెయ్య కార్యములను మీరు చెయ్యకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అనే దేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవియొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ రగులు కొనెను. గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమీ శేషము లేకుండా స్త్రీ పురుషులను, శిశువులను, చంటి బిడ్డలను యోధా మధ్య ఉండకుండా నిర్మూలము చేయబడినట్లు మీరెలా ఈ గొప్ప తప్పిదము మీకు విరోధముగా చేసుకొనుచున్నారు. మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లును భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురం ఉండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగ చేయుచు మీ చేతిక్రియల చేత నాకు కోపం పుట్టించుచున్నారు. వారు యోధా దేశంలోనూ యెరూషలేము వీధుల్లోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడితనమును, యోధా రాజులు చేసిన చెడితనమును, వారి భార్యలు చేసిన చెడితనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడితనమును, మీ భార్యలు చేసిన చెడితనమును మర్చిపోతిరా? నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడాలనైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. మీకు కీడు చేయనట్లు అనగా యోధా వారినందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశంలో కాపురం ఉందుమని అచటికి వెళ్ళ నిశ్చయించుకొను యోధా శేషులను నేను తోడుకొని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అలుపులేమి గనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గం చేతనైనను క్షామం చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షేమం చేతనైనను వారు చత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనే లాగా శిక్షించుతునో అలాగే ఐగుప్తులోని దేశంలో నివసించు వీరిని ఖడ్గం చేతను క్షేమం చేతను తెగులు చేత గాని శిక్షించదను. కావున తాము మరలి వచ్చి యోధా దేశంలో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు. యోధా వారిలో శేషము ఎవరును తప్పించుకొనరు. శేషమేమీ ఉండదు. పారిపోవారు గాక మరి ఎవరును తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణము నర్పింతుము. ఏలయనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపం వెయ్యకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైనది.
మేము ఖడ్గము చేత క్షేమం చేత క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగా ఆమెకు పానార్పణం నర్పింపగా మా పురుషులను సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నాము. ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లా ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వెనుక ఆయన ధర్మశాస్త్రములను బట్టి కట్టడాలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపం వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు ఇర్మియా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూచి వారితో ఇట్లనెను, ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరానికి ధూపం వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మొక్కుకొనిన మొక్కుబళ్ళు నిశ్చయముగా నెరవేర్చుదమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మొక్కుబళ్ళను మీరే మొక్కుదురు, నిజముగానే మీ మొక్కులను మీరే నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశములోనున్న యోధా వారినందరినీ శేషము లేకుండా చత్తురు. ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది ఐగుప్తులో నుండి యోధా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపురముండుటకు వెళ్ళిన యోధా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అది తెలుసుకొందురు. మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడినట్టుకు నేను ఈ స్థలమందు మిమ్మల్ని శిక్షించుచున్నందుకు ఇది మీకు సూచనగాను ఉండును. ఇదే యెహోవాకు అతనికి శత్రువై అతని ప్రాణము తీయజూచుచుండిన నెబుకద్రెజరును బబులోను రాజు చేతికి నేను యోధా రాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులైన అతని ప్రాణము తీయజూచు వారి చేతికి అప్పగించెదను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.